ఉదయం 11 గంటలకు ఏపీ సీఎం చంద్రబాబుతో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కీలక సమావేశం జరగబోతోంది. ఏపీలో జరుగుతున్న వరుస సంఘటనల నేపథ్యంలో ఇరువురి భేటీకి ప్రాధాన్యత ఏర్పడింది. కల్తీపాలు, అతిసార, వేట్లపాలెం పేలుడు ఇలా వరుస ఘటనలపై ఇరువురు చర్చిస్తారు. వేట్లపాలెం పేలుడు సంఘటనను ప్రభుత్వం సీరియస్ గా తీసుకుంది. వీటితో పాటు తిరుమల తాజా పరిస్థితులు, కల్తీ నెయ్యి, దానిపై వేసిన వన్ మ్యాన్ కమిషన్ పై కూడా సీఎం, డిప్యూటీ సీఎం చర్చించే అవకాశం ఉంది. నామినేటెడ్ పోస్టుల గురించి చంద్రబాబు, పవన్ కళ్యాణ్ మధ్య చర్చకొచ్చే అవకాశం ఉందని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. ఉదయం 11 గంటలకు ఏపీ సీఎం చంద్రబాబుతో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కీలక సమావేశం జరగబోతోంది. సమావేశానికి సంబంధించిన ఓవరాల్ అప్డేట్స్ అడిగి తెలుసుకుందాం. మా ప్రతినిధి ప్రసన్న లైవ్ లో ఉన్నారు. ప్రసన్న, స్వాతి, ఇవాళ ఉదయం 11:30 ప్రాంతంలో ఏపీ సీఎం చంద్రబాబుతో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ భేటీ అవుతారు. అంటే వరుసగా కొన్ని కీలక పరిణామాలు జరుగుతున్నాయి రాష్ట్రంలో. వేట్లపాలెం పేలుళ్లకు సంబంధించి పవన్ కళ్యాణ్ ఇప్పటికే కొంత యాజమాన్యం నిర్లక్ష్యం మీద అసంతృప్తి వ్యక్తం చేసిన పరిస్థితి. అదేవిధంగా రాజమండ్రి కల్తీపాల విషయం కావచ్చు, లేకపోతే శ్రీకాకుళం, కొన్ని ఇతర జిల్లాల్లో అతిసారకు సంబంధించి కావచ్చు, రిపీటెడ్ గా జరుగుతున్న పరిస్థితులు, తాజా పరిణామాలకు సంబంధించి ప్రధానంగా చంద్రబాబు, పవన్ కళ్యాణ్ మధ్య చర్చ జరిగే అవకాశం అయితే కనిపిస్తుంది. వరుస సంఘటనల మీద ప్రభావం ఏ రకంగా ఉంటుంది, దీని మీద ఎలాంటి యాక్షన్ ప్లాన్ తీసుకోవాలి, కింది స్థాయిలో అధికారుల నిర్లక్ష్యం వల్ల కొన్ని రకాలైన ఇబ్బందులు ప్రభుత్వానికి వస్తున్నాయి కాబట్టి దీనికి సంబంధించి ఎలాంటి చర్యలు తీసుకోవాలనే దాని మీద కూడా ప్రధానంగా చర్చించే అవకాశం అయితే మనకి కనిపిస్తుంది. అదేవిధంగా తిరుమలకు సంబంధించిన తాజా పరిణామాల విషయంలో కూడా కొన్ని కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం కూడా ఈ సమావేశంలో మనకుంది. అయితే తిరుమల లడ్డు అంశానికి సంబంధించి ఇప్పటికే ఏకసభ్య కమిటీ ఏర్పాటు చేయడం జరిగింది. ఆ కమిటీ చంద్రబాబును కూడా కలిశారు. ఇక్కడ మళ్ళీ ఇవాళ తిరుపతిలో పర్యటిస్తున్నారు. టెండర్ నిబంధనలకు సంబంధించి, కల్తీ నెయ్యికి సంబంధించి కమిటీ అధ్యయనం చేస్తుంది. ఇప్పటికే ఆల్రెడీ సిబిఐ ఛార్జ్షీట్ కి సంబంధించి సుప్రీంకోర్టులో ఉంది కాబట్టి దానికి సంబంధించిన విధి విధానాలు, ఏకసభ్య కమిటీ ఇచ్చిన రిపోర్టు, ఈ అంశాలన్నీ బేరీజ్ వేసుకుని ఫర్దర్ గా ఎలాంటి పరిణామాలు తీసుకోవాలి, అదేవిధంగా తిరుమలకు సంబంధించిన తాజా పరిణామాలు ఇవన్నీ కూడా చర్చకొచ్చే అవకాశం కనిపిస్తోంది. దీంతో పాటు నామినేటెడ్ పోస్టులకు సంబంధించి టీడీపీ, జనసేన, బీజేపీ కూటమిలో నామినేటెడ్ పోస్టులు భర్తీ ఇంకా కొన్ని పోస్టులు మిగిలి ఉన్నాయి. దానికి సంబంధించి ఎలాంటి చర్యలు తీసుకోవాలనే దాని మీద కూడా ప్రధానంగా దృష్టి పెట్టే అవకాశం ఉంది. ఈ అంశాలన్నింటి మీద కూడా ఇవాళ జరిగే సమావేశంలో ప్రధానంగా చర్చ జరుగుతుంది. స్వాతి.